భారత్లో చమురు మంటలు రగిల్చిన ఉద్యమాల గురించి చూద్దాం. భారత్లోని చమురు మంటలు ఆనాటి భారత్ని రగిలించాయన్నమాట. దాని గురించి ఒకసారి మనం విశ్లేషణాత్మకంగా చూద్దాం. 1970 దశకంలో ఇజ్రాయెల్పై యం కిపూర్ యుద్ధం అంటే అరబ్ దేశాల ఓటమితో చమురు ధరలు ఒక్కసారిగా 70% పెంచింది. అంటే 1970లోని ఇజ్రాయెల్పై యం కిపూర్ యుద్ధంలో అరబ్ దేశాల ఓటమితో చమురు ధరలను ఈ అరబ్ దేశాల కూటమైన ఒపెక్ ఒక్కసారిగా పెంచేసింది, 70% పెంచేసింది. ప్రపంచ దేశాలు ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైంది. ఆ అల్లకల్లోలంలోనే గుజరాత్లోని నవనిర్మాణ ఆందోళనను, బీహార్లో లోక్ నాయక్ జేపీ నాయకత్వంలోని సంపూర్ణ క్రాంతి ఉద్యమాలు ప్రజ్వలిల్లాయి. ఈ ఉద్యమాలు దేశ రాజకీయాలను కుదిపేసి అత్యవసర పరిస్థితికి దారితీశాయి. అంటే ఎక్కడో చమురు ధరలు పెరిగితే మన దేశంలోనే అత్యవసర పరిస్థితి వచ్చిందన్నమాట. దీని గురించి విశ్లేషణాత్మకంగా చూద్దాం. 50 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 50 సంవత్సరాలు అయిపోయింది, 1974లో దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు మనం ఒకసారి చూద్దాం. ఎందుకు చెప్తున్నామంటే అప్పట్లో పరిస్థితులు దీన్ని బట్టల ఎఫెక్ట్ అంటే అక్కడెక్కడో జరుగుతుంది, దాని ఎఫెక్ట్ ఇండియాలో జరుగుతుంది అన్నట్టు. అప్పటి వరకు అజేయురాలుగా భావించిన ఇందిరాగాంధీ కూడా చిక్కులు వచ్చాయన్నమాట. ఇజ్రాయెల్పై 1973 యుద్ధంలో అరబ్ దేశాల ఓటమితో అంతర్జాతీయ విపణిలో చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. భారత ఆర్థిక వ్యవస్థ ఆటుపోట్లకు గురైంది. నిత్యావసర ధరలు మిన్నంటి కోట్లాది కుటుంబాలు అల్లాడిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజలను విద్యార్థి యువజన ఉద్యమాలు దేశ రాజకీయాల్లో పెను మార్పులు దారితీశాయి. 1970 దశకంలో మధ్యాహ్నాల్లో వేల మైళ్ళ దూరంలో జరిగిన యుద్ధం మన దేశ రాజకీయాన్ని ఎలా ప్రభావితం చేసినది ఆసక్తిమైన చరిత్ర. ఈ చరిత్ర గురించి చూద్దాం. ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య ఎడతెరిని యుద్ధంలో ఒకటైన యం కిపూర్ యుద్ధం అంటే రమదాన్ యుద్ధం అంటారు మనది. 1970 దశకంలో మధ్యాహ్నాల్లో భారత రాజకీయ పెను మార్పులకు ప్రధాన కారణమైంది. ఈ యుద్ధం 1973 అక్టోబర్లో ఇజ్రాయెల్పై ఈజిప్టు సిరియాల దాడితో మొదలై, అంటే 1973 అక్టోబర్లో ఇజ్రాయెల్పై ఈజిప్ట్ సిరియా దాడితో మొదలై అదే నెలలో ఇజ్రాయెల్ పాక్షిక విజయంతో ముగిసింది. ఆ పోరులో మరో 9 అరబ్ దేశాలే కాక క్యూబా, ఉత్తర కొరియా సైనికులు కూడా ఈజిప్ట్ సిరియాల పక్షాన పోరాడారు. అంటే 9 అరబ్ దేశాలు కాక క్యూబా, ఉత్తర కొరియా సైనికులు కూడా ఈజిప్టు సిరియా పక్షాన పోరాడారు. ఈ యుద్ధానంతరం అవమాన భారంతో తమను సమర్థించిన దేశాలకు, అంటే ఈ యుద్ధానంతరం అవమాన భారంతో ఒపెక్ దేశాలు ఏం చేశాయంటే అగ్రదేశాలు గుణపాఠం నేర్పాలని ఒపెక్ దేశాలు చమురు ధరను అమాంతం 70% పెంచేసాయి. అంటే బేరం $5.11 మేరకు పెరిగిందనమాట. ఈ ఒపెక్ దేశాలు పెంచేసాయి. మిత్ర దేశాలు కనుక తమ పట్ల అరబ్బులు సానుకూల ధోరణి కనపరుస్తారని ఆశించిన, అంటే మిత్ర దేశాలు అయిన అరబ్ దేశాలు తమ పట్ల సానుకూలంగా ఆలోచిస్తున్న భారత్ అనుకుంది మనకు ఫ్రెండ్సే కదా, మనకు సాయం చేస్తారు అనుకుంది. కానీ చమురు ధర ప్రపంచానికి వర్తిస్తుందని భారత్కి మినహాయింపు ఇవ్వమని ఒపెక్ కూడా తేల్చి చెప్పింది. అంటే ఒపెక్ కొంత మినహాయింపు ఇస్తుందేమో భారత్ ఆశించింది, కానీ భారత్కి కూడా మినహాయింపు ఇవ్వలేదు. దాంతో భారత కష్టాలు మొదలయ్యాయి. అంతవరకు $500 మిలియన్ దిగుమతి వ్యయం ఒక్కసారిగా $1.3 బిలియన్ జరిగింది. అంతవరకు $500 మిలియన్ అంటే $50 కోట్ల ఉండేది చమురు దిగుమతి వ్యయం, $50 కోట్ల. అది ఏకంగా 130 కోట్లు పెరిగిపోయింది. అప్పటికే 2 సంవత్సరాలుగా వర్షాభావం ఎదుర్కొంటున్న భారతదేశం ఆర్థిక సంక్షోభంలో పడిపోయింది. ధరలు ఆకాశానికి అంటాయి. 1971లో ద్రవ్యోల్బణం 3.3%, కానీ 1974కి 28.6% పెరిగిపోయింది. ప్రభుత్వం ఒకలాంటి షాక్కి గురైందనమాట. పాలనాధ్యక్షుడు ఆర్థిక శాస్త్ర నిపుణుడైన సి సుబ్రహ్మణ్యం దిద్దుబాటు చేయడానికి ప్రయత్నించినా అవి ఏవి ఫలితాలు ఇవ్వలేదు. అంటే ఒకప్పుడు ద్రవ్యోల్బణం భారత్లోని 28.6% వరకు వచ్చిందనమాట 1974లో. గుర్తుంచుకోవాలి అందరం.
ఇప్పుడైతే ద్రవ్యోల్బణం 5-6 మనం భయం పడుతుంటే అప్పుడు ద్రవ్యోల్బణం 28% వచ్చింది. ఈ ధరల పెరుగుదలను సహజంగా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ఈ ధరల పెరుగుదలను సాధారణ ప్రతిపక్షాలు వ్యతిరేస్తాయి కదా. ఇందిరాగాంధీ ప్రతీకారం తీర్చడానికి పాత కాంగ్రెస్ నాయకులైన మొరార్జీ దేశాయ్, అతుల్య ఘోష్, సంజీవ్ రెడ్డి ప్రబుద్ధులు ఇందిరాగాంధీ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారన్నమాట. వీళ్ళంతా మొరార్జీ దేశాయ్, అతుల్య ఘోష్, నీలం సంజీవ్ రెడ్డి ఇలాంటి గొప్ప నాయకులు, భారత్ జనసంఘ్, సోషలిస్టులు అంటే భారతీయ క్రాంతి దళాలు ఈ అవకాశం అంది వచ్చిందనమాట. ఏది ధరలు పెరిగిపోయాయి కదా ద్రవ్యోల్బణం, దీన్ని అవకాశం తీసుకుని ధరల పెరుగుదల, పెరిగిన అవినీతి, ప్రభుత్వ అలసత్యంపై పోరాటానికి సిద్ధమయ్యారు. మరో సోనాసం కూడా వీళ్ళకి లభించింది. అదేంటంటే అదే టైంలోనే అంటే వీళ్ళు ద్రవ్యోల్బణం వ్యతిరేకంగా మొదటి చేసే అతుల్య ఘోష్, సంజీవ్ రెడ్డి, జనసంఘ్, సోషలిస్టులు, భారతీయ క్రాంతాలు వీళ్ళందరూ ఒకటి అయిపోయిన తర్వాత అదే టైంలోని 1973 డిసెంబర్లో అహ్మదాబాద్లో ఎల్డి అంటే లాల్ భాయ్ దర్పాయ్ భాయ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక్కసారిగా 20% పెరిగిన మెస్ బిల్ వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన అంటే 1970 డిసెంబర్లో అహ్మదాబాద్లో ఎల్డి లాల్ భాయ్ దర్పత్ భాయ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక్కసారిగా 20% పెరిగిన మెస్ బిల్ వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన అప్పటి ముఖ్యమంత్రి చిమన్భాయ్ పటేల్ అవినీతికి వ్యతిరేకంగా జరగబోయే ఉద్యమానికి నాంది పలికింది. అంటే అనుకోకుండా 20% మెస్ బిల్ పెంచారు. అది విద్యార్థుల యొక్క ఆందోళన అయిపోయింది. అది అప్పుడు ముఖ్యమంత్రి చిమన్భాయ్ పటేల్ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమానికి నాంది అయిపోయింది. ఈ ఉద్యమం నవనిర్మాణ ఆందోళనగా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. గుజరాత్లోని మెస్ బిల్ 20% పెరిగితే అదేవిధంగా ఆందోళన పెద్దదైపోయింది. నవనిర్మాణ ఆందోళనగా ప్రసిద్ధి చెందింది. 2 నెలల పాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు గుజరాత్ సంభింపజేశారన్నమాట. నవనిర్మాణ ఆందోళన 2 నెలల పాటు ప్రజా సంఘాలు, విద్యార్థులు, కార్మికులు, మహిళలు గుజరాత్ని స్తంభింపజేశారు. చిమన్భాయ్ పటేల్ బేషరతుగా రాజీనామా చేసి డిమాండ్ కూడా వచ్చిందన్నమాట. రాజీ చేయాలని డిమాండ్ కూడా వచ్చింది. మొరార్జీ దేశాయ్ సామాన్య దేశాన్ని ఉపక్రమించారు. చిమన్భాయ్ పటేల్ రాజీనామా చేయగానే మొరార్జీ దేశాయ్ దానికి వ్యతిరేకంగా సామాన్య దేశానికి ఉపయోగించారు. రాష్ట్రాంతటా ఉగ్రరూపం దాల్చిన నిరసనలో పోలీసు కాల్పులు దాదాపు 100 మంది మరణించారు. ఈ చిమన్భాయ్ రాజీనామా చేయాలని ఉద్యమం అలాగా మొరార్జీ దేశాయ్ నిరాదేశంతో రాష్ట్రంలో గొడవలు జరిగాయి. దాని మీద పోలీస్ కాల్పులు చేస్తే 100 మంది మరణించారన్నమాట. అప్పుడు పోలీస్ కాల్పులు దాదాపుగా 100 మంది మరణించినప్పటి ఈ ప్రజాభిష్టంలో ఇందిరాగాంధీ ఆదేశం మేరకు చిమన్భాయ్ 1974 ఫిబ్రవరిలో రాజీనామా చేయగా ఆ తర్వాత 2 నెలల్లో అన్ని పార్టీలు శాసనసభ్యులు పెద్ద ఎత్తున రాజీనామా చేశారు. అంటే ప్రజాభిష్టం తలొగ్గి ఇందిరాగాంధీ ఆదేశానికి చిమన్భాయ్ రాజీనామా చేశాడు 1970 ఫిబ్రవరిలో. ఆ తర్వాత అన్ని పార్టీలు చెందిన శాసనసభ్యులు పెద్ద ఎత్తున రాజీనామా చేస్తుందటి రాష్ట్ర శాసనసభ రద్దయిందన్నమాట. ఈ విధంగా శాసనసభ రద్దయిందన్నమాట. ఇలాగ చిరుగు గాలివాన మొదలైంది గుజరాత్లో. ఏది ఫస్ట్ మెస్ ఛార్జీలు పెంచడంతో అప్పటి వరకు మొరార్జీ దేశాయ్ అందరూ ఇందిరాగాంధీకి దెబ్బేద్దామని చూశారు. అదే టైంలో మొదలైంది అన్నమాట. అదే సమయంలో బీహార్లో రాష్ట్ర అవినీతి పెరిగి ధరల వ్యతిరేకంగా స్వాతంత్ర సమయంలో గాంధీవాది సరోజిబాయి నాయకుడు జయప్రకాష్ నారాయణ నేతృత్వంలో కూడా ఉద్యమించారు. అంటే అక్కడ మొరార్జీ దేశాయ్ ఇందిరాగాంధీకి యాంటీగా చేస్తే అదేవిధంగా బీహార్ రాష్ట్రంలోని అవినీతి పెరిగిన ధరలకు వ్యతిరేకంగా స్వతంత్ర సమరయోధుడు గాంధీవాది సర్వోదయ నాయకుడైన జయప్రకాష్ నారాయణ నేతృత్వంలోని ప్రజలు ఉద్యమించారన్నమాట. దేశవ్యాప్తంగా ప్రజల నిరసనతో మధ్యప్రదేశ్లో పోలీసు కాల్పులు అంటే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం పెరిగిపోయింది. దాంతో మధ్యప్రదేశ్లోని పోలీసుల కాల్పుల్లో 8 మంది చనిపోయారు. మార్చి 1974లో బీహార్లో ప్రముఖ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలన్నీ బహిరంగ సభలో తాము లోక్ నాయక్ నేతృత్వంలో సంపూర్ణ విప్లవాన్ని సాధిస్తామని ప్రతిపాదించారన్నమాట. అన్ని విద్యార్థి సంఘాలు బీహార్లో ప్రముఖ రాజకీయ పార్టీలు అనుబంధ విద్యార్థి సంఘాలన్నీ సంపూర్ణ విప్లవాన్ని సాధిస్తామని ప్రతిపాదించాయి.
బిహార్ ఛాత్రా సంఘర్ష సమితి పేరుతో ఏర్పాటైన సంయుక్త కార్యాచరణ అధ్యక్షుడిగా పాట్నా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ నాయకుడు అధ్యక్షుడైన లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికవగా, ఈ విధంగా లాలూ ప్రసాద్ యాదవ్ అప్పట్లో విద్యార్థి నాయకుడు అనమాట. దీనికి బిహార్ ఛాత్రా సంఘర్షణ సమితి పేరుతో ఏర్పాటైన సంయుక్త కార్యాచరణ సంఘానికి విద్యార్థి సంఘ నాయకుడైన లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికవగా, బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్, సుశీల్ కుమార్ మోడీ, వశిష్ఠ నారాయణ్ సింగ్, రామ్విలాస్ పాస్వాన్, ఈయన అప్పటికే కాన్సెప్ట్ అనమాట. రామ్విలాస్ పాస్వాన్, రవిశంకర్ ప్రసాద్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారన్నమాట. ఇప్పుడు లీడర్లందరూ అప్పుడు 1974 స్టూడెంట్ లీడర్ అన్నమాట. ఈ సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనడంతో జూలై నెలలో ఒక భారీ బహిరంగ సభలో జయప్రకాష్ నారాయణ్ తాను దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్టుగా ప్రకటించాడు. కొన్ని నెలల తర్వాత ఆయన పోలీసులకు, సైనిక దళాలకు కూడా ప్రభుత్వం తిరుగుబాటు చేయాలని పిలుపు కూడా ఇచ్చాడు. కొన్ని నెలల తర్వాత ఆయన పోలీసులకి, సైనిక దళాలకు కూడా ప్రభుత్వంపై తిరుగుబాటు చేయమని పిలిపించాడు. ఈ ప్రకటనను రాజ్యాంగ వ్యతిరేక చర్యగా చాలామంది విమర్శించారు కూడా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడానికి ఇది కూడా ఒక కారణంగా పలువురు పేర్కొంటారు. బీహార్లో విద్యార్థుల ఒత్తిడికి 30 మందికి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బీహార్లో విద్యార్థుల ఒత్తిడికి 30కి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. కానీ గుజరాత్లో వల్లే ముఖ్యమంత్రి మార్పిడి జరగలేదు బీహార్లో. ఈలోగా జబల్పూర్లో లోక్సభ నియోజకవర్గ సభ్యుడైన సీనియర్ కాంగ్రెస్ నేత సేత్ గోవిందాస్ మరణించగా జరిగిన ఉప ఎన్నికలు విద్యార్థి నాయకుడు, ఉద్యమ నాయకుడైన శరత్ యాదవ్ను ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా జయప్రకాష్ నారాయణ నిలబెట్టారు. అంటే జబల్పూర్ లోక్సభ నియోజకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నేత ఓడిపోయాడు, అది చనిపోయాడు అనమాట. సేత్ గోవిందాస్ మరణిస్తే ఉప ఎన్నికల్లోని శరద్ యాదవ్ని ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా జయప్రకాష్ నారాయణ నిలబెట్టారు. శరద్ యాదవ్ గెలిచాడనమాట. ఆ గెలుపు ప్రతిపక్షాల ఆత్మస్థైర్యాన్ని దిగ్భ్రూతం చేసింది. లక్ష్యాలలో కార్యాచరణ స్పష్టత లోపించిన ప్రజాబాహుళ్యంలో గల అసంతృప్తికి, కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం పట్ల వ్యతిరేకతకు అడ్డం పడిన ఈ ఉద్యమం ప్రకంపం దేశమంతటా వినిపించారన్నమాట. ఈ రెండు ఉద్యమాల్లో రాజకీయ ఓనమాలు దిద్దిన నాటి విద్యార్థి నాయకులైన శరత్ యాదవ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, విజయ్ గోయల్, భూపేంద్ర సింగ్ చూడసామ లాంటి వారి తర్వాత కాలంలో రాష్ట్రీయ, జాతీయ స్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేయగా పదుల సంఖ్యలో యువ కళాకారులు, పాత్రికేయులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకున్న గొలుసుకటి పరిణామాలే దేశవ్యాప్త నిరసనగా పెరిగిపోయాయి. రాయ్బరేలీ ఇందిరాగాంధీ ఎన్నిక, అలహాబాద్ హైకోర్టు కూడా కొట్టివేయడం, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ఎమర్జెన్సీ విధింపు అందరికీ తెలిసిందే. నవనిర్మాణ ఉద్యమాన్ని విశ్లేషిస్తూ ది ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీలో రాసిన సమగ్ర వ్యాసంలో ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ఘన్శ్యామ్ షా ఈ ఉద్యమంలో పాల్గొన్న శక్తుల్ని ప్రగతిశీలమైనవి కావని స్పష్టం కూడా చేశారు. ఆ ఉద్యమం రిజర్వేషన్ వ్యతిరేక ధోరణి కనబరిచిందని, ప్రత్యేకంగా జయప్రకాష్ నారాయణ అనార్కిస్ట్ గారిని విమర్శించిన వారు లేకపోలేదని, బీహార్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఐ సమర్థించగా సిపిఎం వ్యతిరేకించిందని, బీహార్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఐ సంబంధించింది, సిపిఎం వ్యతిరేకించింది అనమాట. ఈ విధంగా గుజరాత్లో కూడా బీహార్లో జరిగింది. గుజరాత్, బీహార్ ఉద్యమాల వలన భారతీయ జనసంఘం గణనీయంగా బలపడిందని నిజం. బీహార్ ఈ యుద్ధం వల్ల భారతీయ జనసంఘ గణనీయంగా బలపడింది. ఈ యుద్ధం భారత రాజకీయాలు కొంతమేర ప్రభావితం చేసిందని కూడా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య యుద్ధం మన భారతదేశాన్ని కూడా ప్రభావితం చేసిందని దీనివల్ల తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు దీన్ని. ఒక దగ్గర ఎక్కడో చిన్న సంఘటన జరిగితే అది దేశమంతా వ్యాప్తి చెందుతుంది అన్నమాట. అదే దీని నిదర్శనం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.